ప్రభుత్వ పాఠశాలలే అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని సంగారెడ్డి జిల్లా ఆందోళన ఎమ్మెల్యే చెంటి క్రాంతి కిరణ్ అన్నారు. నియోజకవర్గంలోని వట్పల్లి, అల్లాదుర్గం, రాయకోడ్, మున్పల్లి మండలాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తున్న సీఎం వెంట ప్రజలంతా నిలబడాలని అన్నారు. మన ప్రియతమ నాయకులు మన కాంతన్న గారు ఇప్పుడే మన ప్రాంగణంలోకి వచ్చేయడం జరిగింది. అందరి సహాయంగా చెప్పడంతో ఆహ్వానిస్తున్నాం. మన స్థానిక ముద్దుబిడ్డ అన్న కాంతన్న గారు ఇప్పుడే మన ప్రాంగణంలోకి రావడం జరిగింది. వాళ్ళు అందరం కలిసి వెల్కమ్ తో స్వాగతిస్తాం. కొంచెం ఇంకా మొత్తం అన్ని ప్రైవేట్స్ అన్నీ ఇక్కడే ఇంతకుముందు ఉండేనా ఎంత తెప్పించారు కేసీఆర్ సార్ చేయాలని కేసీఆర్ సార్ చేసి డబ్బులు ఇస్తే అంతే కదా. మా ముఖ్యమంత్రి ఎవరు? కేసీఆర్ సార్ కదా. మన ఎమ్మెల్యే ఎవరు? సార్ పేరు అందరూ బాగా చదువుకోవాలి. ఆరోగ్యనా ఇదే స్కూలా? టేబుల్ బాగున్నాయా? బాగుందా? ఇంతకుముందు ఉందా? ఎట్లా ఇక్కడ కూర్చుంటారు? ఇంతకుముందు బెంచ్ ఉండనా? ఉండనా? తగిన లేకుండే మరి ఏం చేస్తుంటుంది? కింద కూర్చున్నావా? ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలా? కింద కూర్చున్నావా? స్కూల్లో పేరు మీ ఇంట్లో పేరు అడగలే. స్కూల్లో పేరు హర్షిత్. ఏ క్లాస్? ఫస్ట్ క్లాసా? చెప్పు, నోతో చెప్పు. ఓకే ఓకే గుడ్. ఇప్పుడు ఓకే కదా. ఇప్పుడు అన్ని మీకు అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి కనుక మీరందరూ ఎవరు స్కూల్ మధ్యలో కొట్టుకోకుండా మొత్తం మీరు 10th క్లాస్ పూర్తి అయ్యేంత వరకు కూడా చదువుకోండి. ఇక్కడ ఎంతవరకు ఉంది? 7th వరకు ఉంది. మళ్ళా అదే 7th ఉంది కనుక మీరు ఇంకా బాగా చదువుకున్నాను. అదే అదే ఇంగ్లీష్ మీడియం ఉంది. మీరందరికీ కూడా ఇంగ్లీష్ మీడియం చదవాలంటే బయట చాలా ఫీజులు కట్టాలి కదా. మనమనాలు అందరూ వ్యవసాయం చేసుకుంటారు కదా. మనమనాలు వాళ్ళ కష్టమైంది కదా ఫీజులు కట్టాలంటే. ఇప్పుడు ఆ ఫీజులు కట్టాల్సిన బాధ్యత పని లేదు. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఇంగ్లీష్ మీడియం చదివిస్తుంది ఇక్కడ. కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత కేసీఆర్ తాత మన ముఖ్యమంత్రి ఎవరు?
సార్ వచ్చిన తర్వాత అందరికీ కూడా విద్య అందాలని చెప్పి ఇంగ్లీష్ మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియమే ఉండాలని చెప్పి మన ఊర్లో మీ అందరికీ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏర్పాటు చేసిండ్రు. ఇప్పుడు 7th వరకు ఉన్నది. మీరు ఇంకా బాగా చదువుకోండి. మీరు బాగా చదువుకుంటే మధ్యలో వదిలిపెట్టకుండా చదువుకుంటే మీ స్కూల్లో 10th క్లాస్ వరకు మనం చెప్పిద్దాం. సరేనా?